సౌత్ కొరియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఇప్పటివరకు 24 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 27,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ అధికారులు. మంటల ధాటికి 3 ఫైర్ ఫైటర్స్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు దక్షిణ కొరియాలో, సౌత్ కొరియాలో దట్టమైన కార్చిచ్చు అక్కడ గుబులు పుట్టిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో లాస్ ఏంజలస్ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇదే అతిపెద్ద కార్చిచ్చు అంటే అర్థం చేసుకోవచ్చు. దక్షిణ కొరియాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ మంటల కారణంగా ఇప్పటివరకు 24 మంది మృతి చెందారు. శతాబ్దాల కాలం నాటి బౌద్ధ దేవాలయం కూడా ఈ మంటలకు ధ్వంసమైనట్టుగా కొన్ని వార్తా కథనాలు చెప్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ల సాయంతో అక్కడ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ దురదృష్టవశాత్తు ఒక ఫైర్ ఫైటర్ హెలికాప్టర్లతో ఆ మంట నార్పే ప్రయత్నం చేస్తున్న ఒక ఫైర్ ఫైటర్ కూడా ఈ మంటల ధాటికి మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంటీరియర్ సేఫ్టీ మినిస్ట్రీ దీని మీద ఒక రిపోర్టు కూడా రిలీజ్ చేసింది. పొడిగాలుల కారణంగా ఈ మంటలు వ్యాపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన కారణంగా 24 మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మరో 30 మందికి పైగా గాయపడినట్టుగా తెలుస్తోంది. మంటను ఆర్పేందుకు హెలికాప్టర్ వెళ్ళింది. ఆ హెలికాప్టర్ కూడా మంటల ధాటికి కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. దీంట్లో పైలట్ కూడా మృతి చెందాడు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మంటలు ఏ స్థాయిలో ఉన్నాయనేది పచ్చని చెట్లు మంటల ధాటికి మాడి మసైపోతున్నాయి. పూర్తిగా కాలి బూడిదైపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద.